సొల్యూషన్ ఉన్నది. ఇది సగం పేజ్ సొల్యూషన్ ఉంది సార్. 9/14 9/14 ఆడు సొల్యూషన్ ఏమిచ్చాడంటే 9-14తో డివైడ్ చేసి ఆన్సర్ ఏంటి అని అన్నాడు. అంటాడు అసలు తెలివే యూజ్ చేయట్లేదు. 9/14 14 అంటే చూడండి సార్, ఇదేమో 2 ఇదేమో 7 కాబట్టి ఆన్సర్లో 2 తోటి ఉంటే అదేంటి అజయ్ ఏదో చెప్తున్నాడు, అవర్తన దశాంశాలు. సో 2 తోటి ఉంటే టర్మినేటింగ్ ఉండాలి. 7 2 కాదు 5 కాదు కాబట్టి రికరింగ్ ఉండాలి. ఆన్సర్లో ఏముండాలి, టర్మినేటింగ్ ఉండాలి, రికరింగ్ ఉండాలి. మొత్తం దాని మీద బార్ ఉండకూడదు, మొత్తం బార్ లేకుండా ఉండకూడదు. కొన్ని డిజిట్లకు బార్ ఉండాలి, కొన్ని డిజిట్లకు బార్ ఉండకూడదు. రికరింగ్ అంటే బార్ ఉంటుంది, రికరింగ్ కాదు అని అంటే బార్ ఉండదు. కాబట్టి ఆన్సర్లో ఏముండాలి, కొన్ని డిజిట్లకు బార్ ఉండకూడదు, కొన్ని డిజిట్లకు బార్ ఉండాలి. ఇది డినామినేటర్ 7 వస్తే అవర్తన దశాంశాలు ఇది ఎలా అవుతుంది సార్, 2 కానీ 5 కానీ 2 and 5 కానీ వస్తేనే మనకు టర్మినేటింగ్ వస్తుంది. రైట్ నవ్ ఇక్కడ చూడండి 14 అనేది 2 and 7 కాంబినేషన్. 2 కేమో టర్మినేటింగ్, 7 కేమో రికరింగ్. మొత్తం రికరింగ్ అయితే కాదు. చూడంగానే ఇక్కడేమో ఒక డిజిట్ టర్మినేట్ అయింది, ఇక్కడేమో రికరింగ్ ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది నేను చెప్పడానికే ఆ లాస్ట్ 15 నిమిషాల నుంచి మీకు ప్రయత్నం చేస్తున్నాను సార్. జనరిక్ డివిజన్ చెయ్యకూడదు. వాయిస్ క్లియర్గా ఉందా సార్? మౌనిక ఈస్ టెల్లింగ్ దట్ ద వాయిస్ ఈజ్ నాట్ క్లియర్. అందరూ మిగతా స్టూడెంట్స్కి వాయిస్ క్లియర్గా ఉందా? రైట్, ఇది మీకు అర్థమైంది కదా సార్? దయచేసి పనికి మాలిన 9ని 14 తోటి డివైడ్ చేస్తే రైట్ మీకు అసలు కాన్సెప్టే రానట్టు సార్. 9/2 × 7 2 వస్తే నాకు టర్మినేటింగ్ వస్తుంది, 7 వస్తే నాకు రికరింగ్ వస్తుంది. ఆన్సర్లో మొత్తం బార్ ఉండకూడదు. బార్ అంటే ఏంటంటే రికరింగ్. 0.676767 రిపీట్ అయింది కాబట్టి 6 7 పెట్టుకుంటాను. ఆన్సర్లో టర్మినేట్ ఉండాలి, రికరింగ్ ఉండాలి. మీకు బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒరిజినల్ క్యాట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. క్యాట్లో డివిజన్ ఇంత ఈజీగా అడుగుతాడా సార్? ఎవరైతే నా క్లాస్ విన్నారో ఈ క్వశ్చన్ని చాలా మంది ఇన్స్టిట్యూట్స్ 9ని 14తో డివిజన్ చేయాలి, 8 డిజిట్లు ఉన్నాయి అని చెప్పి అన్నారు. ఏం లేదు, ఇది ఒక 2 సెకండ్ల క్వశ్చన్. నీకు లాజిక్ అర్థమవుతాయి. లాజిక్ అందరికీ అర్థమైందా సార్? 9/14 డినామినేటర్ 2 ఉన్నా డినామినేటర్ 5 ఉన్నా డాట్ తర్వాత అదేంటి అదేదో పేరు అన్నాడు అతను, అవర్తన దశాంశాలు. రైట్, లేకుంటే పునరావృత దశాంశాలు. ఇది చూడండి సార్, ఇది చూడండి సార్, 10/81. ఆ లాజిక్ తెలిస్తే ఈ లాజిక్ కూడా ట్రక్కున చేస్తారు. 10/81 అంటే ఏంటి? 3 power 4. డినామినేటర్ 2 లేదు, డినామినేటర్ 5 లేదు, 2 × 5 లేదు. కాబట్టి టర్మినేటింగ్ అయితే కాదు, టర్మినేటింగ్ అయితే కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? టర్మినేటింగ్ అయితే కాదు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్. సో P1 power k ఉంటే గ్రూప్లో ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతాయన్నాను? P1 power k × 1 - 1/P1. 3 power 4 × 2/3. 27 × 2 54. 27 × 2 54. ఆన్సర్లో 54 డిజిట్స్ అయిన ఉండొచ్చు, దాని ఫ్యాక్టర్స్ అయినా ఉండొచ్చు. ఆన్సర్లో 54 కావచ్చు, ఆర్ 54 కారణాంకాలు కావచ్చు. 1 2 3 4 5 6 7 8 9. 9 అనేది 54 కారణాంకము. రైట్, 1 2 3 4 5 6 7 8. 8 అనేది 54 కారణాంకం కాదు, కారణాంకం కాదు. ఇదే క్వశ్చన్ ఇంకో రకంగా కూడా నేను చేస్తాను. ఇవి చాలా చిన్న చిన్న పాయింట్స్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది సార్, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? కీ పాయింట్ రాసుకోండి సార్, కీ పాయింట్ రాసుకోండి, కీ పాయింట్ రాసుకోండి. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి, ఈ పాయింట్ మీకు అర్థం కావాలి.
డినామినేటర్ 2 గాని 5 గాని 2 గాని ఇంటూ 5 గాని ఉంటే ఆన్సర్ పాయింట్ డాట్ టర్మినేటింగ్ వస్తుంది. బార్ ఉండదు, ఏమీ ఉండదు, ఒక గ్రూప్ ఆఫ్ డిజిట్స్ వస్తాయి, డినామినేటర్ అదర్ దాన్ 2, 5 కాకుండా అదర్ దాన్ 2 and 5 ఉంటే 2 and 5 అదర్ ప్రైమ్ నంబర్స్, మిగతా ప్రధాన సంఖ్యలు ఉంటే ఆన్సర్ ఏమవుతుంది? రికరింగ్, పునరావృత దశాంశాలు. డినామినేటర్ గనక 2 power ఇంటూ P1 power B, 5 power B ఇంటూ P2 power B. P1 P2 అనేటి 2 and 5 కాదు. ఆన్సర్ ఏమొస్తుంది? టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్. చూడంగానే మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ఆన్సర్ టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్, డినామినేటర్ 2 power A ఇంటూ 5 P1 power B. ఈ బాక్స్ మీకు అర్థమవుతే చూడంగానే మీరు ఆన్సర్ చెప్తారు సార్. లాజిక్ క్లియర్ అయిందా? రైట్. 54 ఒక్క కారణాంకము శ్రీకాంత్. 1 2 3 4 5 6 7 8 9 అనేది 54ని డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇది రైట్. డివిజిబిలిటీ రూల్ చేయాల్సిన పని లేదు. డినామినేటర్ గనక చూడంగానే మనం ఆన్సర్ చెప్పాలి సార్. 81 అనేది 3 power 4 ఈ సెట్ లో వచ్చింది. ఆన్సర్ లో డాట్ తర్వాత అన్ని డిజిట్ల మధ్యలో అన్ని డిజిట్ల పైన నాకు బార్ ఉండాలి. సపోజ్ ఈ క్వశ్చన్ చూడండి సార్. ఇదేమో 14 ఏమో 2 into 7, 2 కేమో టర్మినేటింగ్, 7 కేమో రికరింగ్. ఆన్సర్ లో డాట్ తర్వాత అన్ని డిజిట్ల పైన స్టార్ ఉండకూడదు. అనవసరంగా క్యాల్కులేషన్ల మీద టైం వేస్ట్ చేసుకోవద్దు. కాన్సెప్ట్ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి. డౌట్ వస్తే డౌట్ అడగండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ప్రతి ఒక్క క్లాసు రైట్ చాలా క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఎవ్రీబడి టర్మినేటింగ్ అండ్ రికరింగ్.